హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన తక్కువ టైంలో తయారయ్యే పెరుగు పచ్చడి తయారు చేయబోతున్నాం. చూసి మీరు కూడా చేసేయండి. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. మరి దీనికోసం నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీలైనంత బాగా విస్క్ చేసుకోవాలి. అది ఎంత బాగా చేసుకుంటే మనకి పెరుగు స్ట్రక్చర్ చాలా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ పక్కన పెట్టుకుందాం. దీనికోసం మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెంగా మెంతులను కూడా యాడ్ చేసుకొని మెంతులు ఎర్ర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 2 డ్రై చిల్లీస్ని, ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. అలాగే అందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసి అవి కూడా కొంచెం వేగినంత వరకు ఫ్రై చేసుకోండి. అది బాగా వేగాక కొంచెం ఇంగువను కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నేను ఒక 3 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అవి కూడా వేసుకున్నాక మీరు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి అందులో మనకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఆనియన్స్ కొంచెం వేగాక హాఫ్ టమాటాని, చాలా చిన్న టమాటాని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా వేసుకొని అందులో 1 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అంతే, బాగా దగ్గరికి టమాటాల నుంచి జ్యూస్ వచ్చి మొత్తం అంతా మనకి బాగా వేగినంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయండి అయిపోయిన తర్వాత. ఎందుకంటే వేడి మీద పెరుగులో వేస్తే మళ్ళీ మనకి పెరుగు అసలు పెరిగిపోతుంది, అస్సలు బాగోదు. కొంచెం చల్లారిన తర్వాత వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఇంకేంటి సూపర్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటే ఇంకా అంతేనండి. వేడివేడి అన్నంలో మీరు ఈ పెరుగు పచ్చడితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేస్తే నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.